నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868 9704819000. నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం నందు ఆషాఢ బహుళ ఏకాదశి పురస్కరించుకుని భక్తుల సహాయ సహకారాలతో స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రొద్దుటూరుకి చెందిన వింజారపు అనంతలక్ష్మి, సూర్యకుమారి కుటుంబ సభ్యుల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, మండపారాధన, లగ్నాష్టక చూరిక, సంకల్పం తదితర వేద మంత్రాలతో మాంగళ్యధారణ గావించారు. వాకాడ సతీష్ ఆలయ అర్చకులు విజయ జనార్దనాచార్యులు పూజాధికారులు నిర్వహించగా కార్యనిర్వహణాధికారి సిహెచ్వి రమణమూర్తి, స్థానిక శ్రీ విద్యా గణపతి నవరాత్రి మహోత్సవ భక్త బృందం సభ్యులు, స్థానిక బ్రాహ్మణ మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. పిఠాపురం పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈరోజు ఆషాఢ బహుళ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని స్వామివారికి ప్రొద్దుటూరు వాస్తవ్యులు వింజరపు అనంత సూర్యకుమారి వారి కుటుంబ సభ్యుల సహకారంతో స్వామివారికి విశేషంగా ఈ మధ్యకాలంలో స్వామివారికి నూతనంగా స్థానిక భక్తులు సమర్పించినటువంటి శేషవాహనంపై శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా వేద మంత్రాల మధ్య నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా స్వామివారికి విశక్షణ పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, లగ్నాష్టిక, చూర్ణిక తదితర వేద మంత్రాలతో స్వామివారికి పూజాధిక్రతులు నిర్వహించి అనంతరం మాంగళ్యధారణ మేళతాళాలతో వేద మంత్రాల మధ్య అత్యంత వైభవపేతంగా మాంగళ్యధారణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. కావున ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా స్థానిక భక్తులు, స్థానిక విద్యాగణపతి నవరాత్రి మహోత్సవ భక్త బృందం సభ్యులు, స్థానిక బ్రాహ్మణ మహిళలు, స్థానిక భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. రామచంద్రపురం నియోజకవర్గం శ్రీలంక గ్రామంలో వరద ప్రభావం అధికంగా ఉండడంతో రాకపోకలు నిలిచిపోయి జల దిగ్బంధంలో అల్లాడుతున్న ప్రజలకు సుమారు 500 కుటుంబాలకు ఆహారం మరియు కూరగాయలు విశ్వ చైతన్య శక్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ పేవే మార్గం ఎంచుకున్న మార్గం స్వచ్ఛంద సేవా సంస్థకు అనేక మంది దాతలు సహకరిస్తున్నారని, భవిష్యత్తులో సంతోషాన్ని పొందుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ చైతన్య శక్తి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరియు శ్రీలంక గ్రామ ఎంపీటీసీ అప్పారావు, గ్రామ సర్పంచ్ మరియు ట్రస్ట్ సభ్యులు వీరరాందాస్, లలితాదేవి, సాయి కుమార్, భవానీ, బబ్లు, విజయ్, అలీ, జిలానీ తదితరులు పాల్గొన్నారు. నా పేరు విజయ్. నేను విశ్వ చైతన్య శక్తి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ ట్రస్టీ. రామచంద్రపురంలో గత సంవత్సరం 4 నెలల నుంచి మా విశ్వ చైతన్య శక్తి చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించడం జరిగింది. స్థాపించిన కాలం నుంచి మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. ఇటీవల జరిగిన వరద ముప్పుల కారణంగా గోదావరి ప్రాంతాలన్నీ కూడా చాలా జల దిగ్బంధంలోకి గురైనాయండి. ఇదే భాగంగా మేము గత వారం రోజుల నుంచి కోటిపల్లి, శ్రీలంక అనేక లంక గ్రామాల్లో భోజన సదుపాయాలు అందించాం. అదేవిధంగా ఈరోజు 4వసారి 500 మందికి శ్రీలంక గ్రామంలోని ఆ భోజన సదుపాయం అందించడం జరిగింది. దాతల సహకారంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నామండి. అదేవిధంగా మా చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న సభ్యులు వాళ్ళ సహాయ సహకారాలతో మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. రామచంద్రపురంలో ఉండే మిగిలిన దాతలు కూడా ఎంతో కొంతమంది మాకు సహాయం చేస్తే ఇటువంటి సేవా కార్యక్రమాలు మేము ఎన్నో చేస్తామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అసమర్థత వల్లే పోలవరంలో విధ్వంసం. ఎవరి అసమర్థత? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి అసమర్థత వలనే ఈ విధ్వంసం జరుగుతుంది అనేటువంటి మాట ఈనాడులో రాసేటటువంటి ప్రయత్నం చేశారు. దానికి తోడు ఆంధ్రజ్యోతి 2 కూడబలుక్కుని రాస్తున్నట్టుగా ఉంది. తప్పు మీద తప్పు, ప్రణాళిక లేదు, సమన్వయం లేదు, పోలవరం IITH నివేదిక ఆక్షేపణ అనేటువంటి మాట రాశారు. ఇవన్నీ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నటువంటి లోపాల వలన ప్రాజెక్టు ఆలస్యం అవుతున్నది అనేటువంటి మాట చెప్పి
ప్రజల్ని నమ్మించాలనేటువంటి ఒక దురుద్దేశపూర్వకమైనటువంటి కుట్ర ఇవాళ చేస్తున్నారనేది నా ఆరోపణ. ఎస్, ఎందుకని పోలవరం ఆలస్యం అవుతుంది? ఆలస్యమైన మాట వాస్తవం, ఆలస్యం అవుతున్న మాట వాస్తవం. దీనికి కారణం ఏంటంటే కాంట్రాక్టర్ని మార్చటం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కాంట్రాక్టర్ని మార్చేశాడు. అంతకుముందు నవయ్య వారు ఉన్నారు, వారిని తీసి జగన్మోహన్ రెడ్డి గారు మెగా వాళ్ళని పెట్టి అందువల్లే ఆలస్యం అయిపోయింది. అది కాదు నివేదిక చెప్పింది. ఎస్, చెప్పారు కాంట్రాక్టర్ని మార్చడం వల్ల కొంత జాప్యం జరుగుతుందని. మేమే మార్చామా కాంట్రాక్టర్ని? చంద్రబాబు నాయుడు గారు మార్చలా. ఫస్ట్ ఎవరున్నారు కాంట్రాక్టర్? ట్రాన్స్ట్రాయ్ కాంట్రాక్టర్ ఉందా లేదా? ఈపీసీ కాంట్రాక్టర్. వారిని మార్చి నవయ్య గారిని తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా? ఎలా తీసుకొచ్చారు? ట్రాన్స్ట్రాయ్ని అర్ధంతరంగా తీసేసి నామినేషన్ పద్ధతుల్లో నవయుగాన్ని తీసుకొచ్చినటువంటి ప్రబుద్ధుడు. నామినేషన్ పద్ధతుల్లో పోలవరం ప్రాజెక్టుకి, వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుకి నామినేషన్ పద్ధతుల్లో తీసుకొచ్చినటువంటి చరిత్రహీనుడు చంద్రబాబు నాయుడు. మేము తీసుకొచ్చాం, నవయుగాన్ని తీసేశాం, మెగాన్ని తీసుకొచ్చాం, మేము మార్చాం. ఏ పద్ధతుల్లో మార్చాం? మెగా వారి మీద ఒక కమిటీ వేశారు. కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇలా ఏదైతే నామినేషన్ పద్ధతి మీద నవయుగాన్ని చేర్చారో అది తప్పు అంటే రివర్స్ టెండరింగ్ పెట్టాం. నవయుగా కూడా దానిలో పార్టిసిపేట్ చేయొచ్చు, పార్టిసిపేట్ చేయలేదు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. రివర్స్ టెండరింగ్ పెట్టి బహిరంగ ట్రాన్స్పరెంట్గా రివర్స్ టెండరింగ్ చేసి 12.6% తగ్గించి రేట్లను మెగా వారికి ఇచ్చాం. ఇదే జాతి ప్రయోజనం, అదే జాతి ప్రయోజనం. ఆ వాళ్ళు మారిస్తేనేమో అది ప్రాజెక్టు త్వరితగతిన కావడానికి మార్చినట్టు, మేము మారిస్తేనేమో ఆలస్యం చేయడానికి మార్చినట్టుగా ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తా ఉంటే ఏం చెప్పాలి? నేను అడుగుతా ఉన్నా ఈ దుర్మార్గాన్ని. వారికి పత్రికా బలం ఉంది కదా అని చెప్పుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవాలా? సమాధానం చెప్పవలసిన బాధ్యత మాకు లేదా? ఏమిటి అన్యాయం అంటున్నా? ఈ దుర్మార్గమైనటువంటి చర్యలని ప్రజలు ఖండించాలి, ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు, కాంట్రాక్టర్లు మార్చారు చెప్పాను, దానికి ఏ విధంగా మార్చారో, మేము ఎలా మార్చామో వాళ్ళు ఎలా మార్చారు. ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాలి. కాంట్రాక్టర్లు మార్చడం అనేది తప్పు అని పీపీఏ చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందని గొంతు చించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారును దేవినేని ఉమా గారు. వాళ్ళకి చెప్పిందిగా, వాళ్ళకు కూడా చెప్పింది కాంట్రాక్టర్ మార్చొద్దు, మారిస్తే కాంట్రాక్టర్ ఆబ్లిగేషన్స్ వస్తాయి చెప్పి ఫైనల్గా ఒక మాట చెప్పింది. మీరు ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి మీ ఇష్టం అని కూడా చెప్పింది. మేము మార్చిన తీరేమిటి, మీరు మార్చిన తీరేమిటి? మేము ట్రాన్స్పరెంట్గా మార్చాం, పనులు చేయకపోతే మార్చాం. మీరు నామినేషన్ పద్ధతిలో ఇస్తే అది తప్పని మార్చాం. ప్రాజెక్టుకు లాభం చేకూర్చే విధంగా మేము 26% ఎంత 12.6% లాభం చేకూర్చే విధంగా తక్కువకు మేము మార్చాం. ఇది కరెక్టా? అది కరెక్టా? జాతి ప్రయోజనాల కోసం దాన్ని మమ్మల్ని అనేటువంటి కార్యక్రమం తీసుకొస్తున్నారు. ప్రాజెక్టులో కాంట్రాక్టర్ మార్చేశారు అని ఓ భజన. వాళ్ళు మార్చితేనేమో చాలా ధర్మం, మేము మార్చితేనేమో తప్పు. ఈ ఒక విషయాన్ని ప్రజలు, మేధావులు గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇంకపోతే డయాఫ్రమ్ వాల్, ఇది నేను ఒక మాట చెప్పాలి ఇక్కడ. నాకు పెద్దగా తెలియదని, అంతా ఆయనకే తెలుసని ఉమాగారు అంటుంటారు. నిజంగా నాకేం తెలియదు. ఆయనంత మేధావిని కూడా కాదు నేను. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాడిని. ఆ విషయాన్ని కూడా మీకు ముందుగా నేను తెలియపరుస్తున్నా. ఎస్, వాట్ ఈస్ డయాఫ్రమ్ వాల్? ఎందుకు డయాఫ్రమ్ వాల్ పోయింది? డయాఫ్రమ్ వాల్ అంటే ఏమిటి? ఎర్త్ క్రాప్ ఫిల్లింగ్ డ్యామ్కి ప్రధానమైనది, ప్రాణాధారమైనది డయాఫ్రమ్ వాల్. ఇప్పుడు కట్టాలి డయాఫ్రమ్ వాల్. కాఫర్ డ్యాములు కంప్లీట్ చేసుకుని డయాఫ్రమ్ వాల్ కట్టాలి. ఎలా కట్టారు? డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ చేశారు, కాఫర్ డ్యాములు మొదలెట్టారు, మధ్యలో కాఫర్ డ్యాములు క్లోజ్ చేయలేదు,
వదిలేశారు. ప్రభుత్వం మారింది, వరద వచ్చింది, ఆ ఖాళీలు గుండా వెళ్ళి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దీనికి ఎవరు బాధ్యులు? మేమా మీరా? చెప్పాలి. మీ అందరికీ అర్థమయ్యే విధంగా, ప్రజలకు అర్థమయ్యే విధంగా దిస్ ఈజ్ ది డ్యామ్. ఈ నది ఇలా ప్రవహిస్తుంది. నేను ఇంతకు ముందు కూడా చెప్పా, నదిని ఇక్కడ వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్ ఇది. నదిలో ఇక్కడ స్పిల్వే కట్టవచ్చును, కానీ ఇక్కడ స్పిల్వే కట్టడానికి శాస్త్రీయంగా కుదరదు. కాబట్టి ఇలా నదిని డైవర్ట్ చేసి ఇక్కడ స్పిల్వేని కట్టారు. ఇక్కడ స్పిల్వేని కట్టి ఇక్కడ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసి దీని మీద ఎర్త్ రాక్ ఫిల్లింగ్ డ్యామును కట్టాలి. ఇది జరగవలసిన పని. ఏం చేశారు ఈ ప్రబుద్ధులు? అత్యంత తెలివిగలవారు, అత్యంత మేధావులు. చంద్రబాబు నాయుడు గారు, ఉమామహేశ్వరరావు గారు ఏమి చేశారు అంటే ఈ స్పిల్వేని ప్రారంభించారు, కంప్లీట్ చేయలేదు. దిస్ ఈజ్ కాల్డ్ ఛానల్, అప్రోచ్ ఛానల్. అప్రోచ్ ఛానల్ని ప్రారంభించారు, కంప్లీట్ చేయలేదు. ఇది స్పిల్ ఛానల్. నువ్వు ఇటు రా, నన్ను డిస్టర్బ్ చేయమాక. సో ఇది కంప్లీట్ కాలేదు, దీన్ని సగం చేశారు. ఇటు నుంచి నీరు ధారాళంగా ప్రవహించేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడుంది, ఇప్పుడు మేము చేసాం వచ్చిన తర్వాత. ఈ డయాఫ్రమ్ వాల్ మాత్రం కంప్లీట్ చేశారండి. డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ చేసి అప్పుడు కాఫర్ డ్యాములు మొదలెట్టారు. ఇక్కడ కాఫర్ డ్యాములు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేయాలి. కొంత దూరం వేసిన తర్వాత సిడబ్ల్యూసి పీపీఏ మీరు కాఫర్ డ్యాములు ఆపేయండి అని చెప్పింది. ఎందుకు ఆపేయండి అని చెప్పింది అనేది ఇక్కడే కీలకమైనటువంటి అంశం. ఈ కాఫర్ డ్యాములు కంప్లీట్ చేసేస్తే ఇక్కడ ఉన్నాయి దేవీపట్నం విలేజ్, ఇక్కడ ఒక 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 విలేజ్, ఇవన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 60 విలేజెస్ ఉన్నాయి. ఎప్పుడైతే ఇది క్లోజ్ చేసేస్తామో, ఎప్పుడైతే ఈ స్పిల్వే కంప్లీట్ కాలేదో నదిలో నీటి మట్టం పెరిగిపోతుంది, 35 కాంటూరుకు చేరుతుంది. 35 కాంటూరుకు చేరితే ఈ గ్రామాలన్నీ మునిగిపోతాయి. ఎన్ని గ్రామాలు? 45 గ్రామాలు. 15 గ్రామాలు వాళ్ళు ఖాళీ చేయించారు, 45 గ్రామాలు మునిగిపోతాయి. ఆ 45 గ్రామాల వాళ్ళు కూడా పీపీఏకి, సెంట్రల్ వాటర్ కమిషన్కి పిటిషన్ పెట్టుకున్నారు. పాపం, అయ్యా వీళ్ళు కాఫర్ డ్యాములు వేసేశారు, అది పూర్తి చేస్తున్నారు, క్లోజ్ అవుతుంది, వరద వస్తే మొత్తం మునిగిపోద్ది, మునిగిపోతే మా ఇళ్ళు పోతాయి, ఊళ్ళు పోతాయి అని మొరపెట్టుకున్నారు. విచ్ ఇస్ ఎ జెన్యూన్ పాయింట్. అప్పుడు ఏం చేశారు సెంట్రల్ గవర్నమెంటు, పీపీఏ, అయ్యా మీరు కాఫర్ డ్యాములు క్లోజ్ చేయడానికి వీల్లేదు, క్లోజ్ చేయాలంటే ముందు ఇవన్నీ కూడా R&R రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ చేసిన తర్వాత, ఊళ్ళను ఖాళీ చేసిన తర్వాత మాత్రమే మీరు చెయ్యండి అన్నారు. చేతులు ఎత్తేశారు, గవర్నమెంట్ మారిపోయింది, వరద వచ్చింది. ఇక్కడ ఒక బొక్క, ఇక్కడ ఒక బొక్క ఉంటే ఇక్కడ ఒక బొక్క బుస్సుమని వచ్చి ఈ వేసినటువంటి కాఫర్ డయాఫ్రమ్ వాళ్ళు పునాదుల్లోకి వెళ్ళి నీళ్ళు వెళ్ళి దెబ్బతినిపోయాయి. ఎవరు కారణం దీనికి? మేమా? ఎట్లా కారణం? మీరు కాఫర్ డ్యాములు క్లోజ్ చేస్తే ప్రమాదం జరిగేది కాదు. కాఫర్ డ్యాములు క్లోజ్ చేస్తే ఊళ్ళు మునిగిపోయాయి, ఊళ్ళు మునిగిపోతే వాళ్ళు నాశనం అయిపోయేవాళ్ళు. ప్రాపర్ ప్లానింగ్ లేదు. ఏదో ఒక విధంగా చేసుకుని వెళ్ళిపోవాలనేటువంటి తాపత్రయం, ఏదో విధంగా కాంట్రాక్ట్కి డబ్బులు ఇవ్వాలనే తాపత్రయమే ఈ చరిత్రహీనానికి కారణం కాదని చెప్పమనండి సవాలు చేస్తున్నా. ఏం చేయాలి అసలు? ఒక ప్రాపర్ ప్లాన్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రామాలన్నింటినీ కూడా R&R ప్యాకేజీలోకి తీసుకురావాలి. వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించాలా. ఖాళీ చేయించాలంటే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, దాన్ని ఖర్చు పెట్టాలా. ఎన్ని ఖర్చు పెట్టారు వీళ్ళు? R&R మీద ఖర్చు పెట్టింది 200 చిల్లర కోట్లు, 2 to 300 కోట్లు. దాని మీద పెట్టలా, ఎందుకంటే దానిలో క్యాష్ రాదు, దానిలో కమిషన్లు రావు, దేవుని మాకు బ్యాగులు మోసే అవకాశం ఉండదు. అందువల్ల R&R అంటే ప్రజలకు వెళుతుంది, అందువల్ల దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల. దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు, వీటి మీద బిల్లుల మీద. మేము వచ్చిన తర్వాత నేను మనవి చేస్తున్నా,
1,500 కోట్ల రూపాయలు R&R ప్యాకేజీ మీద ఖర్చు పెట్టాం. ఇది క్లోజ్ చేయలేదు కదా. వరద వచ్చింది, రెండోసారి వరద వచ్చింది. మీరు అడగొచ్చు, వాళ్ళు కూడా అడగొచ్చు, ఏమండి వాళ్ళు పెట్టిపోయారు మీరు క్లోజ్ చేయొచ్చు కదా. ఎస్, క్లోజ్ చేయొచ్చు. ఎప్పుడు క్లోజ్ చేయాలి? ఆ 45 ఊళ్ళను ఖాళీ చేయించి వాళ్ళకి రీహాబిలిటేషన్ చేయించి చేయాలి. ఒక ఇల్లు కాదుగా, 45 గ్రామాల ఇళ్ళు పునరావాసం కల్పించాలి. ఒక నెలలోనో 2 నెలలోనో అయ్యేది కాదే, సంవత్సరంన్నర పట్టింది. మేము వచ్చి వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టి ఇళ్ళు కట్టించి వాళ్ళందరినీ ఖాళీ చేయించి ఈ 2 క్లోజ్ చేశాం. ఈ 2 క్లోజ్ చేస్తే కూడా ఎలాగ క్లోజ్ చేయాలి? మామూలుగా ఇసుక తీసుకెళ్ళి వేసేస్తే కుదరదు. అక్కడ ఈ ఫోర్స్ వల్ల ఇక్కడ పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. ఎంత? -12 మీటర్లు, -12 మీటర్ల లోతు. ఒక గొయ్యి, ఇక్కడ ఒక గొయ్యి, ఇక్కడ ఒక గొయ్యి, ఇక్కడ ఒక గొయ్యి, ఇక్కడ 22 -22 ఇక్కడ. ఎలా పూడ్చాలి? ఏమిటి అంటే PPA, సెంట్రల్ వాటర్ కమిషన్, డ్యామ్ రివ్యూ ప్యానల్, వీళ్ళందరూ కొన్ని డిజైన్స్ ఇచ్చారు. డిజైన్స్ ఇవ్వడానికి ఇట్ మే టేక్ టైం, సో మచ్ ఆఫ్ టైం. ఎలా డిజైన్స్? ఊరిని వెళ్ళి ఇసుక పోసేసి ముంచడానికి వీల్లేదు. జెడ్ రౌటింగ్ చేయమన్నారు, వైబ్రో కాంపర్షన్ చేయమన్నారు. చాలా పెద్ద ఎత్తున దాన్ని పూడ్చేటటువంటి కార్యక్రమం చేయాలి అంటే జియో బ్యాగ్స్ తీసుకొచ్చి ఆ జియో బ్యాగ్స్లో ఇసుక కట్టి దానిలో వేసి మళ్ళీ దాని స్ట్రెంగ్త్ చూసి వరుసనే పోగు చేసుకుంటూ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత కష్టపడాల్సి వచ్చింది. ఎందుకోసం ఇదంతా? మీరు చేసిన తప్పిదం ఏమిటంటే కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించటం. కారణం R&R కంప్లీట్ చేయకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు ప్రారంభించటం. ఇది చరిత్రాత్మకమైన తప్పిదం చంద్రబాబు నాయుడుది కాదని చెప్పమనండి. ఏమిటి దుర్మార్గం? ఇంత గొప్ప ప్రాజెక్టుని, జాతికి అంకితం చేసే ప్రాజెక్టుని, ప్రపంచంలోనే అత్యద్భుతంగా నిర్మించవలసినటువంటి ప్రాజెక్టుని పైసల కోసం కక్కుర్తిపడి ఈ రకమైనటువంటి దౌర్భాగ్యానికి పాల్పడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తారా? దానికి తోడు తందానా అని బట్టలు కూడా తీసుకు తిరుగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, దేవినేని ఉమా, ఈనాడు అధిపతి రామోజీరావు, రాధాకృష్ణ. ఏమిటి అన్యాయం? మా మీద రాస్తారా? మీరు చేసిన తప్పిదానికి మేమే బాధ్యులని అడుగుతా ఉన్నా. జ్ఞానం లేకోకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం అని అడుగుతా ఉన్నా. అదే చిన్నప్పుడు ఒక కథ ఉంటుంది. బ్రాహ్మడు మేకపిల్లని తీసుకుని వెళ్తూ ఉంటే ఈనాడైనా ఆంధ్రజ్యోతి అయినా చంద్రబాబు ఉమా మేక కుక్క అంటే వదిలి పారిపోతారని. అక్కడ ఉంది మేకయ్యా, ఇక్కడ ఉంది పులి. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి, పారిపోం, ఎదుర్కొంటాం. మీరు చేసే దుర్మార్గమైన రాతలకు సమాధానం చెప్తాం. చిత్తశుద్ధి మా దగ్గర ఉన్నదని మనవి చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారే, ఏమిటి అన్యాయం? సవాల్ చేస్తున్నా, రాయండి, వాస్తవాలు రాయండి దమ్ముంటే. ఏపీ ప్రభుత్వం కొన్ని తప్పిదాలు చేయటం వల్ల ఆలస్యమైంది అని రాశారు. ఎవరు? IIT హైదరాబాద్. ఏపీ ప్రభుత్వం అంటే ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారేనా? ఈ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు జాతీయ ప్రాజెక్ట్ అయింది? అప్పటి నుంచి ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయి? చంద్రబాబు ప్రభుత్వం లేదా? 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం అంటే 5+3 దాన్ని కాదంట. రామోజీరావుకిను రాధాకృష్ణ కనపడేది మా ప్రభుత్వమే. మేము అసలు తప్పు చేయలేదండి, మనవి చేస్తున్నా. నేను తప్పు చేయవలసిన అవసరం లేదు. మేము చేసేది ఒక పద్ధతి ప్రకారం R&R ప్యాకేజీని కంప్లీట్ చేసుకుంటూ ప్రాజెక్టులు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము వెళుతున్నాం. అది కాకోకుండా మాట్లాడితే డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం. కాంట్రాక్టర్ లేడంట. కాంట్రాక్టర్ ఏం చేస్తాడు చెప్పండి? ఎప్పుడు మా ప్రభుత్వం వచ్చింది? జూన్లోనా జూలైలోనా? జూన్ 1వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు దాకా లేరు. జూన్ నుంచి నవంబర్ వరకు కాంట్రాక్టర్, నవంబర్లో మెగా వాళ్ళు వచ్చారు. ఈ లోపల ట్రాన్సిట్ పీరియడ్ రిపోర్ట్ రావడం, వాళ్ళని తీసేయటం, మళ్ళా రివర్స్ ఎండింగ్ పిలవటం. జూన్ నుంచి అక్టోబర్ వరకు నేను అడుగుతా ఉన్నా, మీ అందరికీ తెలుసు గోదావరి ఎలా పొంగుతుంది. అప్పుడు పనులు చేయడానికి గోదావరిలో ఏమైనా ఉంటుంది, ఇప్పుడు గోదావరిలో పనులు చేయడానికి ఏమైనా ఉందా? ఏంటిది ఇట్లా మాట్లాడతారు? నాకు అర్థం కాదు. కాంట్రాక్టర్ లేకపోవడం వలన
ఈ అన్యాయం జరిగిపోయింది. కాంట్రాక్టులు లేకపోవటం వల్ల కాదు, మీ బుద్ధి తక్కువ వలన, మీ కక్కుర్తి వలన ఇది జరిగింది. జాతికి ఇంత ద్రోహం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మా గురించి మాట్లాడతాడు. జాతికి ఇంత ద్రోహం చేసినటువంటి ఉమా గారు మా గురించి మాట్లాడతాడు. ఏమిటిది? నాకు బాధ వేస్తుంది. ఎందుకంటే మేము తప్పు చేయకపోయినా మీరు తప్పు అంటారు, అదొక పద్ధతి. వాళ్ళు తప్పు చేసి మమ్మల్ని అంటారు. ఏమిటి అన్యాయం? అదేమంటే అంబటి రాంబాబు గారు ఉమాని అనవసరంగా ఆరోపణ చేస్తున్నాడు, అంబటి రాంబాబు గారు అనవసరంగా చంద్రబాబు నాయుడు ఆరోపణ చేస్తున్నారు, వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి అనుకున్నారు. దయచేసి అలా అనుకోవద్దని అందరికీ మనవి చేస్తున్నా. ఈ పర్టికులర్ ఇష్యూలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం చరిత్రహీనంగా వ్యవహరించింది. మళ్ళా చెప్తున్నా, డయాఫ్రమ్ వాల్ నిర్మాణము చేసి కాఫర్ డాముల నిర్మాణం చేయకోకుండా పారిపోయారు. దీనికి కారణం R&R ప్యాకేజీని కంప్లీట్ చేయలేకపోవడం. ఈ మరొకసారి చెప్తున్నా, R&R ప్యాకేజీని కంప్లీట్ చేసి ఇది ప్రారంభించి ఉంటే ఈ పాటికి డయాఫ్రమ్ వాల్ అయ్యేది, ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ అయ్యేది, ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయ్యేది. ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ కాకోకుండా అడ్డం పడుతున్నటువంటి వ్యవహారం చంద్రబాబు నాయుడు గారి అహంకారం, అతి తెలివితేటలు తప్ప మరొకటి కాదు. దీనికి కారణం ఏంటని మీరు అడగొచ్చు. ఏం లేదు, సింపుల్. 2018కి పూర్తి చేస్తాం, రాసుకో సాక్షిలో అన్నాడు కదా. 2018కి పూర్తి చేయడం కోసం ఇలాంటి అడ్డదోవాలని వెళ్ళారు. తాపత్రయం 2018కి పూర్తి చేయాలి. R&R ఏమో కంప్లీట్ కాకూడదు, R&Rలోనేమో డబ్బులు రావు, నవైగాకి పెడితేనేమో డబ్బులు వస్తాయి. ఈ దుర్బుద్ధి తప్ప ఏమైనా ఉందా? ఇంత దుర్బుద్ధితో వ్యవహరించారు కాబట్టి ఇలాంటి కష్టాలు వచ్చినాయి. కష్టాలన్నీ సెటరైట్ చేస్తున్నాం, మేము పరిశీలన చేస్తున్నాం. అదేమంటే రాంబాబుకి ఏం తెలియదు, ఇలా బాగా తెలుసు, పగలు తీసి పారేశారు. తెలిస్తే ఏం చేశారు చెప్పండి? నాకేం తెలియదు కాబట్టి వీళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టుకున్నా, తెలుసుకుంటా, చేస్తా, వాస్తవాలను గమనిస్తా. ఇదిగా నీ చేయాల్సింది. ఏమిటి అన్యాయం నాకు అర్థంగా? పొద్దున పెద్ద పెద్ద బ్యాన్ రైటింగ్లు, పోలవరంలో విధ్వంసం అసమర్థత వల్లే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత వల్ల విధ్వంసం జరిగిపోయిందంట. ఈ విధ్వంసానికి కారణం చంద్రబాబు నాయుడు, రామోజీరావు గుర్తుపెట్టుకో, రాధాకృష్ణ గుర్తుపెట్టుకో. పిచ్చి పిచ్చి రాతలు రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని మీరు ప్రయత్నం చేసినా ఏమీ జరగదు. ఇది మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని మనం చేస్తున్నా, ధర్మంగా పనిచేస్తున్నామని మనం చేస్తున్నా. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి పోలవరం, ఆయన కలలు కన్నటువంటి పోలవరం, దాన్ని పూర్తి చేయాలని తహతహమాలో ఉంది తప్ప దీనిలో ఏది క్యాష్ కొట్టేయాలనో కమిషన్ కొట్టేయాలనో లేదని మనం చేస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా మనం చేసిన ప్రజలు అర్థం చేసుకోండి, ఈ రాతలను అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి చెప్పాడు, ఈ దుష్ట చతుష్టయంతో అన్న పోరాడేది మనం, చంద్రబాబుతో ఏంటి పెద్ద పోరాటమే ఉన్నాయి. రెండు కూడబలుక్కుని రాశారు ఒకే రోజున. తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డివి, ఒప్పులన్నీ చంద్రబాబు అని. తప్పులన్నీ చేసింది చంద్రబాబు, అనుభవిస్తుంది రాష్ట్ర ప్రజలని ఈ సందర్భంగా మనవి చేస్తూ మీరేమైనా అడగదలుచుకుంటే అడగమని కోరుతున్నాం. ఒకటి ఆయన అడగనండి, తర్వాత మళ్ళీ అడుగుతా, అందరికీ సమాధానం చెప్తాను. చెప్పు. 5+8 కాదు, 5+3 చెప్పు. ఏంటి అసలు విషయం ఏంటి చెప్పు. చెప్పు. ఈ కాలక్రమంలో అధికార యంత్రాంగం కూడా పనిచేశారు. అధికారులు ఎందుకు ఇట్లా మిస్టేక్ జరగడానికి వాళ్ళు ఎందుకు అంగీకరిస్తారు, ఎందుకు కోఆపరేట్ చేస్తారు? అది మీరు అధికార గణాన్ని అడగాలి. ఒకటి విషయం ఏంటంటే, పొలిటికల్ అథారిటీ ఉన్నప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మీకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇక్కడ నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేసినా మేం చేసినా, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ దేర్. PPA పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రతి క్షణం దీన్ని పరిశీలిస్తుంది. వాళ్ళు ఆదేశాలు ఇస్తుంటారు. ఆదేశాల ప్రకారం దట్ ఈస్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. ఏపీ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు అందరూ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దీనికి కారణం ఏపీ గవర్నమెంట్ ఒకటేనా, సెంట్రల్ గవర్నమెంట్ కాదా, అది వేరే చర్చ. ఓకే, నేననేది ఏంటంటే ఇవాళ ఈ పిచ్చి రాతలు జగన్మోహన్ రెడ్డి గారి కారణమని చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు. చర్చకు సిద్ధమా? ఈ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం. మొన్న ఒక మాట నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సెక్రటరీని మార్చారంట. అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాగానే మా శశిభూషణ్ కుమార్ గారిని సెక్రటరీని మార్చారంట. మార్చబట్టి ఇది కొట్టుకుపోయింది అన్నాడు. మరి ఇప్పుడు ఆయన వచ్చాడు, మరి అర్థం ఏమైనా పడుకుంటామో చెప్పండి, నాకు అర్థం కాలే. ఏం మాటలు, ఏదో పిచ్చి పిచ్చి మాటలు వయసు పెరిగేటప్పటికి ఆయన జ్ఞానం తగ్గినట్టుంది. సెక్రటరీలు మారిస్తే ప్రాజెక్టులు కొట్టుకుపోతాయా? మంత్రులు మారితే ప్రాజెక్టులు కొట్టుకుపోతాయా? బుద్ధి జ్ఞానం ఉండాలి కదా.
ఈయనకి ఉండాలి, ఆయన ఎవరు రామోజీరావుకి ఉండాలి, ఆయన ఎవరయ్యా రాసే పిచ్చిరాజు రాసే రాధాకృష్ణకు ఉండాలి. ఏ బురదల్లే కార్యక్రమం చెప్పండి అడిగారు. మీరు 12.5% విభూతి రివర్స్ టెండర్కి వెళ్ళాము. రివర్స్ టెండరింగ్ ఇవ్వడంలోనే తప్పుంది కదా, ఒక్కడే ఎలాగేస్తారు, ఇద్దరు కనీసం ఇద్దరు ఉండాలి కదా. నేను ఒక మాట ఏం చెప్తానంటే, రివర్స్ టెండరింగ్లో తప్పు ఉందా లేదా అనే విషయాన్ని మనం తర్వాత మాట్లాడదాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హరిగారు, నేను ఇక్కడ అనేది ఏంటంటే, మేము ఇచ్చింది ట్రాన్స్పరెంట్గా టెండరింగ్ ప్రాసెస్లో ఇచ్చాం. ఏనండి వాళ్ళు ఇచ్చింది నామినేషన్ పద్ధతులు ఇచ్చారు. హూ ఇస్ ద బెటర్ జాతికి. అవునండి, మేము టెండర్ పిలిచాము, నువ్వు ఒక్కడే వచ్చావు, ఏం చేస్తాం? ఆయన కూడా రాకూడదు, ఎందుకు ఇవ్వకూడదు? దట్ ఈస్ ద డిఫరెంట్ మ్యాటర్. ఇవ్వకూడదని ఏమీ లేదు. మరి ఉంటే గవర్నమెంట్ నుంచి సరే, గవర్నమెంట్ అంటే మేము ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళాం అడిగారు. అంటే దాన్ని నువ్వేమంటాం? మరి ట్రాన్స్ట్రాయ్ దగ్గర నుంచి మరి నవయుగాకి టకామని నామినేషన్ ఇచ్చారా? దానికన్నా ఇది బెటర్ కదా, కాదా? నువ్వు కాదు అనకపోతే నువ్వు ఆంధ్రజ్యోతి ఎలా అవుతావు? అవును అంటే నీ ఉద్యోగం అన్న పోద్ది, అక్కడ రాధాకృష్ణ గుండె అన్న ఆగిపోద్ది. సరే వదిలేసి నెక్స్ట్. ఇంకోటి లేదు, మళ్ళీ ఇంకోటి నెక్స్ట్. ఇంకా చెప్పండి, మళ్ళీ అడుగుతాం, మళ్ళీ వస్తువులే. దీని గురించి మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం, వరదల గురించి. ఇంకా సరే అది ఒకటి కాళేశ్వరం. దీని గురించి ఏమన్నా డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో మీకు అర్థమైందా? మీకు అందరికి అర్థమైందా? ఓకే. ఇంకా వరదల గురించి మాట్లాడే కార్యక్రమం. వరదల గురించి ఒకటి. అమ్మా మీరేంటి ఏమన్నా అడుగుతారా? 100% క్లారిటీ ఉంది, నాకు ఉంది, మా అధికారులకి ఉంది. 100% క్లారిటీగా వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీరు ఇంకొక మాట చెప్పాలి. ఈ లోయర్ కాఫర్ డ్యామ్ ఉందే, ఇది వీ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ టిల్ నౌ. అది అడుగుతున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. లోయర్ కాఫర్ డ్యామ్ ఎందుకు కంప్లీట్ చేయలేదు అని. నీ దుంపదేగ, ఇక్కడ పెద్ద గుంట పడిపోయిందయ్యా, ఇంత పెద్ద గుంట పడిపోయింది. ఎంత గుంట అండి? 11 ఇది ఎంత? -22 మీటర్ల గుంట పడింది. ఇక్కడ నుంచి వచ్చి ఇది డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయి ఇక్కడికి వచ్చి పడింది గుంట. దీన్ని పోడ్చాలి అంటే దీనిలో మళ్ళీ ఒక చిన్న డయాఫ్రామ్ వాల్ వేయాలి. కొట్టుకుపోలేదు, దెబ్బతింది. కొట్టుకుపోతే నీకు తగిలేదు వచ్చి ఆంధ్రజ్యోతికి. కొట్టుకుపోయింది. ఇది పెద్ద గుంట పడిపోయింది. ఇందాక ఆయన చెప్పినట్టుగా -22. ఆ గుంటను పోడ్చాలంటే ఏం చేయాలి అంటే, డ్యామ్ డిజైన్ ప్యానల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, అక్కడ జెడ్ డ్రౌటింగ్ అని జియో బ్యాగులు తీసుకొచ్చి వేల సంఖ్యలో జియో బ్యాగులు వేసి అక్కడ వైబ్రో కాంపార్షన్ చేసి తర్వాత వేస్తూ రావాలి. పొరలుగా వేయకపోతే మళ్ళీ కొట్టుకుపోద్ది. ఈ వేస్తూ వచ్చాము, ఇందులో వరద వచ్చింది. ఇది ఎందుకు పుట్టలేదు అంటాడు చంద్రబాబు నాయుడు గారు. తెలివి తక్కువ వల్ల పడినటువంటి పెద్ద గుంట వల్ల మేము పుట్టలేకపోయాం. దీనికి ఎవడు బాధ్యుడు? చేప ఎందుకు అనలేదంటే, రాజుగారి పుట్టలో ఏలు పెడితే కుట్టనా అన్న స్వామికి వెళ్ళిందే కాదా? ఇవన్నీ చెప్పడం, ఏదో వృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తారు ఆంధ్రజ్యోతి వాళ్ళు, ఈనాడు వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు మా మీద వృద్ధి ప్రయత్నం చేస్తున్నారు. మరొక్కసారి చెబుతున్నా, డయాఫ్రమ్ వాల్ కట్టి కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయనటువంటి తెలివి తక్కువ దద్దమ్మ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వల్లనే పోలవరం ఇంత ఆలస్యమైంది. దీన్ని ఏదో ఒక విధంగా మోసి మా మీద ఆరోపణ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు. నమ్మకండి, అందరూ తోడు దొంగలు. వాస్తవాలు ఇవి. చర్చకు ఛాలెంజ్ అంటే చర్చకు ఛాలెంజ్ అని చెప్పా. ఏమంటాడు? తాడేపల్లి రమ్మంటావా? తాడేపల్లి వస్తాడా చర్చికి? ఎవడన్నా వచ్చి ఊరుకుంటారా? పోలవరం బ్యారేజ్ మీదకి రమ్మంటావా? పోలవరం డ్యామ్ దగ్గర రమ్మంటావా? డ్యామ్ దగ్గరికి వచ్చి చర్చ చేస్తాడు. చర్చ చేసేవాడు దమ్ముంటే పెట్టిట ప్రెస్ మీట్ చెప్పు, ప్లాన్ వేసి. ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868, 9704819000.
కత్తిపూడి పరిసర గ్రామాల ప్రజలకు శుభవార్త. మన కత్తిపూడి గ్రామంలో సంజీవని మల్టీ స్పెషాలిటీ క్లినిక్ అండ్ మెడికల్స్ మధ్యతరగతి మరియు పేద ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించడమే మా ప్రధాన లక్ష్యం. మా క్లినిక్ నందు వైద్య సేవలు పొందండి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండండి. మా వద్ద బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె, లివర్, కిడ్నీ వ్యాధులు, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, తల్లి పిల్లలకు సంబంధించి అన్ని వ్యాధులకు స్పెషలిస్టులు 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఆపరేషన్లు అనగా గిలక, హెర్నియా, వరి బీజం, కడుపులో కాయలు, కణుతులు, గర్భసంచి మరియు 24 గంటల నొప్పులకు ఆపరేషన్ చేయటకు డాక్టర్ వి సుభాకర్ ఎంఎస్ జనరల్ సర్జన్ అన్ని వేళలా అందుబాటులో కలరు. మా అడ్రస్ కత్తిపూడి, నెల్లపూడి రోడ్ జంక్షన్ లో గల కత్తిపూడి ప్లాజా సెలార్లో. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 6303042869, 6364317342. ఓం నమ శివాయ. శ్రీ ఈశ్వర జ్యోతిష్యాలయం. జాతకములు, వాస్తు, ముహూర్తములు చూడబడు. పొలములకు, ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబడ్డాం. మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడ మీద తుని. మా ఫోన్ నంబర్ ఆకెళ్ల కృష్ణమూర్తి 9666002176, 9100186445.